నమస్కారము. ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం యూడీఐసీ ప్లస్ పోర్టల్లో 2026-27 రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టూడెంట్ ప్రోగ్రెషన్ మాడ్యూల్ను ఎలా పూర్తి చేయాలో చూద్దాం. ఇది ప్రతి పాఠశాలకు ఎంతో కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ టాస్క్. కాస్త కష్టంగా అనిపించినా సరైన పద్ధతిలో వెళితే చాలా సింపుల్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం ప్రాసెస్ను మనం 5 సింపుల్ స్టెప్స్లో కవర్ చేద్దాం. ముందుగా లాగిన్ మరియు ప్రొఫైల్ సెటప్, ఆ తర్వాత స్టూడెంట్ ప్రోగ్రెషన్ స్టేటస్, ప్రత్యేక కేసులను ఎలా హ్యాండిల్ చేయాలి, క్లాస్ డేటా ఫైనలైజేషన్, మరియు చివరగా జీపీ మాడ్యూల్స్కు వెళ్లడం. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూద్దాం. ముందుగా మనం మొదటి స్టెప్ లాగిన్ మరియు ప్రొఫైల్ సెటప్. అసలు సిస్టంలోకి కరెక్ట్గా ఎలా ఎంటర్ అవ్వాలో చూద్దాం. ఇక్కడ సింపుల్గా పోర్టల్ ఓపెన్ చేసి మన రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి 2026-27 డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మన స్కూల్ ప్రొఫైల్ను చెక్ చేసుకోవాలి. అంటే ప్రిన్సిపల్ పేరు మరియు పాఠశాల పేరు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవాలి. అసలు ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటే ఏంటి? చాలా సింపుల్. పాత తరగతి నుంచి విద్యార్థులను కొత్త విద్యా సంవత్సరంలో తదుపరి తరగతికి అఫీషియల్గా ప్రమోట్ చేయడమే. పోర్టల్లో ఉండే స్టూడెంట్ మూవ్మెంట్ అనే సెక్షన్ ద్వారా మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇక రెండో స్టెప్ స్టూడెంట్ ప్రోగ్రెషన్ స్టేటస్. ప్రతి ఒక్క విద్యార్థి రికార్డులను వ్యక్తిగతంగా ఎలా అప్డేట్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ప్రతి స్టూడెంట్ కోసం మనం ఫిల్ చేయాల్సిన డేటా పాయింట్లివి. ఇక్కడొక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సిస్టమ్ కేవలం మార్కుల శాతాన్ని అంటే పర్సెంటేజ్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ స్కూల్లో గ్రేడింగ్ సిస్టమ్ ఉన్నా సరే దాన్ని ఖచ్చితంగా పర్సెంటేజ్లోకి మార్చాల్సిందే. దీంతోపాటు వారు స్కూల్కు ఎన్ని రోజులు హాజరయ్యారు మరియు స్కూలింగ్ స్టేటస్ ఏంటి అనేది డ్రాప్డౌన్ నుంచి పక్కాగా సెలెక్ట్ చేయాలి. మూడో స్టెప్ ప్రత్యేక కేసుల నిర్వహణ. రెగ్యులర్గా ఎగ్జామ్ పాస్ అయి ప్రమోట్ అయ్యేవాళ్లు కాకుండా కొంచెం విభిన్నంగా ఉండే కేసులను ఎలా డీల్ చేయాలో చూద్దాం. అందరూ ఒకేలా ప్రమోట్ కారు కదా, అందుకే ఒకవేళ ఎవరైనా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్లను ప్రస్తుతానికి ప్రమోట్ కాలేదు అని సేవ్ చేయొచ్చు. ఆ రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. కానీ పూర్తిగా మళ్ళీ అదే క్లాస్ను చదవబోయేవాళ్లకు మాత్రం ఖచ్చితంగా రిపీటర్ అనే ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఏమాత్రం పొరపాటు జరిగినా విద్యార్థి అకాడమిక్ ఇయర్స్ లెక్క మొత్తం మారిపోతుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, స్టూడెంట్ మన స్కూల్లోనే కంటిన్యూ అవుతున్నారా లేక స్కూల్ వదిలి వెళ్ళిపోతున్నారా అనేది కూడా క్లియర్గా చెప్పాలి. ఒకవేళ వెళ్ళిపోతుంటే వాళ్ళు టీసీ తీసుకుని వెళ్తున్నారా లేదా టీసీ లేకుండానే వెళ్తున్నారా అనే డీటెయిల్స్ని ఆ డ్రాప్డౌన్ మెనూలో చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇక మన నాలుగో స్టెప్ క్లాస్ డేటా ఫైనలైజేషన్. కష్టపడి ఎంటర్ చేసిన డేటాను సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి మనం చేయాల్సిన చెకింగ్ ఇది. ఒక క్లాస్ డేటాను లాక్ చేసే ముందు పక్కాగా ఈ పాయింట్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. మనం ప్రతి స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయగానే వాళ్ల పేరు పక్కన గ్రీన్ కలర్లో డన్ అని వస్తుంది. అలా ఆ క్లాస్లో అందరికీ వచ్చాక వాళ్ల మార్కులు, టీసీ స్టేటస్ 1కి 2 సార్లు చూసుకుని అప్పుడు మాత్రమే ఫైనలైజ్ చేసి కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చిన్న వార్నింగ్, డేటా ఎంటర్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు దొర్లితే వెంటనే మార్చేయొచ్చు. కానీ ఒక్కసారి క్లాస్ డేటా ఫైనలైజ్ చేశామా ఇక అంతే. మళ్ళీ మార్చాలంటే ప్రత్యేకంగా కరెక్షన్ బటన్ వాడి ఇంకో ప్రాసెస్ చేయాల్సుంటుంది. అందుకే ముందుగానే కరెక్ట్గా చూసి సబ్మిట్ చేస్తే మన టైం చాలా సేవ్ అవుతుంది. ఎలా ప్రతి క్లాస్ని విడివిడిగా పూర్తి చేశాక ఫైనల్గా స్కూల్ మొత్తానికి సంబంధించిన ఫైనలైజేషన్ చెయ్యాలి. అన్ని క్లాసులు పూర్తయ్యాక మెయిన్ డాష్బోర్డ్కి వెళ్ళి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఆప్షన్ ఎంచుకుని ఆ చెక్ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ కొట్టాలి. దీనితో ఆ స్కూల్ ప్రోగ్రెషన్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, సరే స్కూల్ మొత్తం ప్రోగ్రెషన్ అఫీషియల్గా ఫైనలైజ్ చేసేశాం, ఆ తర్వాత ఏంటి? ఈ మాడ్యూల్ అంతా డేట్ అండ్ టైమ్ స్టాంప్తో లాక్ అయిపోయిన తర్వాత మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ఏంటో చూద్దాం. దీనికి సమాధానమే మన 5వ మరియు చివరి స్టెప్ జీపీ మాడ్యూల్స్కు మార్పు. జనరల్ ప్రొఫైల్స్ ఎలా పూర్తి చెయ్యాలో ఇక్కడ కవర్ చేద్దాం. ప్రోగ్రెషన్ పూర్తి కాగానే కొత్తగా యాక్టివేట్ అయిన జీపీ మాడ్యూల్లో మనం పనిచేయాలి. అంటే మళ్ళీ స్కూల్ డాష్బోర్డ్కెళ్ళి వ్యూ మేనేజ్ ప్రమోటెడ్ స్టూడెంట్స్ పైన క్లిక్ చేయాలి. అక్కడ ప్రమోట్ అయిన ప్రతి స్టూడెంట్కు సంబంధించిన జనరల్ ప్రొఫైల్, అదేనండి జీపీ డీటెయిల్స్ను పూర్తి చెయ్యాలి.
ఇది పూర్తి అయితేలే కొద్ది రోజుల్లో ఈపీ మరియు ఎఫ్పీ మాడ్యూల్స్ కూడా వస్తాయి. ఇక్కడ మనం మర్చిపోకూడని అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ మొత్తం పోర్టల్లో కంప్లీట్ అయ్యే వరకు కొత్త స్టూడెంట్స్ను సిస్టంలోకి ఇంపోర్ట్ చేయడం అస్సలు కుదరదు. ఆ ఆప్షన్ బ్లాక్ చేసి ఉంటుంది. కాబట్టి ప్రోగ్రెషన్ పూర్తి చేయడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ అని గుర్తుంచుకోవాలి. మనం ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. ఇదంతా ఏదో రొటీన్ డేటా ఎంట్రీ పని అనుకుంటే పొరపాటే. ఈరోజు పోర్టల్లో మనం ఫిల్ చేసే పక్కా డేటానే భవిష్యత్తులో విద్యా విధానాలను, నిధులను, కొత్త ప్రణాళికలను డిసైడ్ చేస్తుంది. మరి ఈ బేసిక్ డేటానే రాంగ్గా ఇస్తే రేపటి విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించండి. ఆచితూచి అడుగువేద్దాం. మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.